2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2015లో వాళ్ళ సమర్థతనా అసమర్థతనా అవగాహన లోపమా లేకపోతే ఇంకా వేరే ఏమనాలను వీళ్ళు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకుంది. అంటే 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, మీరు 512 టీఎంసీలు ఇవని చెప్పి లిఖితపూర్వకంగా 2015 నుంచి 2023 వరకు అది వాళ్ళ స్టాండ్. అంటే హరీష్ రావు గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు. లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సంతకాలు పెట్టొచ్చిండ్రు. దీనికంటే ఎక్కువ మోసం, దగా, ద్రోహం తెలంగాణ రాష్ట్రానికి లేదు. నేను కావాలంటే మీకు ఆధారాలతో సహా వాళ్ళ సంతకం పెట్టే డాక్యుమెంట్ విడుదల చేస్తాను. అది కాకుండా వీళ్ళ అసమర్థతనా లేకపోతే చాతకాంతనమా లేకపోతే అతి తెలివా నాకు అవగాహనలో తెలియదు, కానీ వీళ్ళ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల దోపిడీ ఎక్కువ కావడానికి వీళ్ళు సహకరించారు. మరి అంటే కళ్ళు మూసుకొని చూడనట్టుగా నటించారు. అదేవిధంగా అదేది రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ అది వీళ్ళ హయాంలోనే నిర్మించారు. నేను డేట్స్తో సహా ఇస్తా. అది టెండర్ కాల్ ఫర్ చేసినప్పుడు అక్కడ వర్క్కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, ఇద్దరు చీఫ్ మినిస్టర్ల మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిస్తే అది టెండర్ అయిపోయి ఆ వర్క్ ఫైనల్ అయ్యే వరకు వీళ్ళు మరి ఏదో కుంటి సాకులు చెప్పి మీటింగ్ కూడా పోలే. అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం, దగ, అన్యాయం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఈ యొక్క నీటి కేటాయింపుల విషయంలో చాలా సీరియస్గా తీసుకుని, అంటే ఎంత సీరియస్ తీసుకున్నామంటే బహుశా భారతదేశంలో వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్కి స్వయాన ఇరిగేషన్ మంత్రి హాజరైంది నేనే ఉండొచ్చు. యాక్చువల్లీ గెలిపించినాం మా అడ్వకేట్స్ ద్వారా. ఇది గతంలో వారు వినిపించిన వాదనలు మేము ఒప్పుకుంటలేము. మేమేమడుగుతుంటే 70% క్యాచ్మెంట్ ఏరియా మాకున్నది, మాకు 70% ఇవ్వాలి, వాళ్ళకి 30% ఇవ్వాలి. అంటే ఆ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏంటంటే నేను మొన్న అటెండ్ అయినా. వాళ్ళు ఎస్ మేము మ్యాటర్ పునరాలోచన చేస్తాము, రీకన్సిడర్ చేస్తాము, సెక్షన్ 3 ఆఫ్ ద రాజ్యాంగం ప్రకారం దీనికి రీకన్సిడర్ చేస్తామని చెప్పి మొన్న చెప్పి నిన్నగాక మొన్న అన్ని రోజులు 10 ఏళ్ల పాటేమో మాకు 299 టీఎంసీ సరిపోతాయని చెప్పిన వాళ్ళు మేము ఇది తెచ్చే వరకు ఓహోహో మేమే కారణం అంటున్నారు. దయచేసి మీరు ఆలోచన చేసి మీరు ఈ విషయాన్ని సరిగ్గా జనంలో పోయేటట్టుగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు వాళ్ళు ఆ 298 టీఎంసీకి సంతకం పెట్టాను డాక్యుమెంట్ కాపీస్ ఇస్తా, వాళ్ళ డేట్స్ ఇస్తా, క్రాలజీ ఇస్తా. మీరు కూడా స్టడీ చేసుకొని మరి దీన్ని మొత్తం కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అసమర్థత, వాళ్ళ అవగాహన లోపం, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తెలంగాణకి ఎంత మోసం జరిగిందో మీరు ఎక్స్పోజ్ చేయాలని కోరుకుంటున్నారు.